నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లైట్. టుడే మన ఇష్యూ ఏంటంటే టీటీడీ లడ్డు. మనం చెప్పాం కదా గత వీడియోలో, మనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తామని. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, చంద్రబాబు నాయుడు గారు తన 100 రోజుల మీటింగ్ లో, వాళ్ళ ప్రభుత్వం మీటింగ్ లో చెప్పారు, టీటీడీలో కొన్ని అవకతవకలు జరిగాయి, ఆ లడ్డు క్వాలిటీ అనేది ఇష్యూ మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు కొన్ని ఆధారాలు దొరికాయి, దీన్ని బట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున సిట్ అనేది ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏర్పాటు చేయడం వల్ల వైవి సుబ్బారెడ్డి గారు, వైసీపీ గత చైర్మన్, టీటీడీ చైర్మన్, ఆయన ఏం చేశారంటే, వీళ్ళు చెప్పిందని తప్పుడు ఆరోపణలు అని చెప్పి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వాళ్ళు లెటర్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారిని కొంచెం దూషించారు. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా ప్రభుత్వం మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎలా చెప్తారు అనే లోపల. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఒక 5 మంది సిబ్బందిని, గవర్నమెంట్ నుంచి 2, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2, ఫుడ్ టెస్టింగ్ నుంచి 1, 5 మంది సిబ్బందులను పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది. అసలు ఈ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారంటే, ఏఆర్ ఫుడ్ డైరీ అని తమిళనాడుకి చెందిన ఒక డైరీ ఫామ్ తీసుకున్నది. ఆ డైరీ ఫామ్ ఏంటంటే, అసలు టీటీడీ ఈ కాంట్రాక్ట్ కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఇయర్లీ టర్న్ ఓవర్ 250 కోట్లు ఉండాలి. అదే విధంగా వీళ్ళు 10 లక్షల కేజీలు సరఫరా చేసే కెపాసిటీ ఉండాలి. మళ్ళీ తిరుమలకి నియరెస్ట్ గా ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేదానికి. బట్ వీళ్ళకి ఇచ్చిన ఏఆర్ ఫుడ్ ఫ్యాక్టరీకి అంత కెపాసిటీ లేదు. దానివల్ల వైసీపీ ప్రభుత్వం వల్లే రూల్స్ మార్చి 250 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ దీనికి ఇయర్లీ వాళ్ళకి ఇచ్చారు. అదే విధంగా వీళ్ళకి ఏంటంటే 10 లక్షలు సరఫరా చేసే అంత కెపాసిటీ కూడా లేదు. అది చాలా దూరం అని ఎలా అంటే 10 గంటలు పడుతుంది. ఇది తమిళనాడు దిండగల్లో ఉంది. అదే విధంగా 10 గంటలు పడితే ఈ తమిళనాడు నుండి తిరుమలకి 12 టోల్ గేట్లు ఉన్నాయి. ఈ టోల్ గేట్ల విషయం పక్కన పెట్టండి, నేను లాస్ట్ లో చెప్తాను. ఇది ఎలా జరిగిందంటే, అతను వీడియో చెప్పినట్టు సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసింది. వాళ్ళు దొరికిన ఆధారాలు ఏంటంటే, అసలు ఈ ఏఆర్ ఫుడ్ ఫ్యాక్టరీ అనే వాళ్ళది తమిళనాడు అయితే వీళ్ళు మనకు ఎంతకు అందించారంటే టీటీడీకి 319 రూపాయల 80 పైసలకే మనకు టీటీడీకి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి దొరికిన ఆదాయాలు ఏంటంటే, 2 కొత్త డైరీ వైష్ణవి డైరీ ఒకటి, మళ్ళీ ఇంకొక డైరీ ఏంటంటే బోలే బాబా అనే డైరీ ఒకటి. బోలే బాబా డైరీ ఇది ఉత్తరాఖండ్ లో ఉంటది. ఈ బోలే బాబా డైరీ ఎప్పుడైతే ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ డైరీకి 319 రూపాయలకి మనకు అందిస్తుంది. బట్ కాకపోతే వీళ్ళకి ఇంత సరఫరా చేసే కెపాసిటీ లేదు. అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు వచ్చి వైష్ణవి వాళ్ళ దగ్గర సప్లై తీసుకున్నారు, వీళ్ళు ఇక్కడ సప్లై తీసుకున్నారు. ఈ వైష్ణవి వాళ్ళు ఎక్కడ సప్లై తీసుకున్నారంటే ఈ బోలే బాబా కంపెనీ నుంచి తీసుకున్నారు. ఎవరికి అంత 10 లక్షల కేజీలు సరఫరా చేసే కెపాసిటీ లేదు. డైరెక్ట్ గా బోలే బాబా నుంచి ఏఆర్ ఫుడ్ ఫ్యాక్టరీకి వస్తే అనుమానం వస్తుంది. టీటీడీ రూల్ ఏంటంటే, దగ్గరగా ఉండే డైరీ నుంచి వాళ్ళు తీసుకోవాలి. అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బోలే బాబా ఏమంటూ 350 రూపాయలు అంటే ఇక్కడ కిలోనయ్యా, ఇక్కడ 319 ఏంటంటే 30 రూపీస్ లాస్. ఎవరికి? ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి. ఇది 30 రూపాయలు లాస్ ఇచ్చే అంత భక్తి వీళ్ళకి ఉందా అంటే ఎవరికి ఉంటది? ఎవరికి ఉండదు. దీన్ని ఎలా అంటే, వీళ్ళే నాణ్యతమైన నెయ్యి అమ్మరు. అటువంటిది వీళ్ళు మరి దీనికి ఎక్కువ కొని వీళ్ళు మళ్ళీ కల్తీ చేసి 319 రూపాయలకి టీటీడీకి అందిస్తున్నారు. అసలు ఎలా జరిగిందంటే, ఈ బోలే బాబా డైరీ అనేది ఉత్తరాఖండ్ లో ఉంటది. వీళ్ళు 2012లో స్టార్ట్ చేశారు. ఇది వైష్ణవ్ అనేది 2024 జనవరి 18వ తేదీ ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఇది ఎలా స్టార్ట్ అయింది? దీనికి ఎవరైతే ఓనర్స్ ఉంటారో, డైరెక్టర్స్, దీనికి కూడా వాళ్ళే. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు. డైరెక్ట్ గా బోలే బాబా నుంచి ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వస్తుందని అనుమానం వస్తుందని వైష్ణవి అనే ఫేక్ కంపెనీని స్థాపించి వైష్ణవి నుంచి వీళ్ళకి వచ్చి వీళ్ళు తిరుమలకి ఇచ్చినట్టు వస్తుంది. మనం చెప్పాను కదా 12 టోల్ గేట్లు. ఈ 12 టోల్ గేట్లు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మేము 18 ట్యాంకర్లు వెనక పంపించాము, నాణ్యత బాగలేకపోయినా ఆయన చెప్పారు కదా. ఈ 18 ట్యాంకర్లు వెనకపోయినప్పుడు ఈ 12 టోల్ గేట్లు కూడా ఆ బండి నెంబర్లు చెక్ చేశారంట. ఎక్కడ ఆ 18 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి
నట్టు ఆధారాలు లేవు. అటువంటప్పుడు వీళ్ళు మనకు తమిళనాడు నుంచి రావట్లే, డైరెక్ట్ గా ఈ వైష్ణవ్ అనే ఫేక్ కంపెనీ నుంచి డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోతే, కాకపోతే అక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత జరుగుతుందని తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఇదే టీటీడీకి పెద్ద ఆధారం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు సిట్ ఏర్పాటు చేయమన్నారు, ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు కూడా ఫేక్ రిపోర్ట్స్ ఇప్పించి ఏ ఉన్నాయంటూ చెప్తారు, దేవుడే చూసుకుంటాడు అంటున్నారు. ఇప్పుడు ఈ పని నెక్స్ట్ టీటీడీ కూడా కొంచెం టీటీడీలో లడ్డు కలిసి జరిగినట్టు కొంచెం ఆధారాలు, ఇది మెయిన్ ఆధారాలు. ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.